స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా స్టాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? మీకు డ్రైవింగ్ సరిగ్గా రాదనుకోండి, దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ మీటింగ్ విత్ అన్ యాక్సిడెంట్. మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి తెలియకపోతే అంత డబ్బుని మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఎంత డబ్బుతో స్టార్ట్ చేయొచ్చు? అలా 10 రూపీస్ అనుకున్నా కూడా మంత్లీ 300 రూపీస్ అవుతుంది. 20 yearsకి ఆ 300 రూపీస్ ఎవ్రీ మంత్ అన్నది అట్ 12% గ్రోత్ అయింది అనుకున్నట్లయితే 20 yearsలో కొంత డబ్బు ఉంది స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ఫండ్ చూస్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. నెలకి 1000 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనుకున్నట్లయితే ఎంతవరకు రిటర్న్స్ ని మనం టార్గెట్ చేయొచ్చు దాన్ని ప్రాక్టికల్ గా చూద్దాం. మీ 2.4 lakh ఇన్వెస్ట్మెంట్ 9,20,000 రూపీస్ అవుతుంది. ఎంతో మంది స్టాక్ మార్కెట్ లో ఎక్కువ రిస్క్, మ్యూచువల్ ఫండ్ రిస్కే లేదు అనుకుంటారు. అది రాంగ్. మీరు మ్యూచువల్ ఫండ్ చూస్ చేసేటప్పుడు ఓవర్లాప్ అవ్వకుండా చూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. 43% వరకు ఓవర్లాప్ ఉన్నట్లయితే ఈ రెండు ఫండ్లు 40% సేమ్ రిటర్న్స్ ని ఇవ్వగలుగుతాయి. రెగ్యులర్ లో కూడా ఈ ఎక్స్పెన్స్ రేషియో అగైన్ ఉంటుందా? ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ ఎక్స్పెన్స్ రేషియో 1.47%. సేమ్ ఫండ్ ఎస్బీఐ లార్జ్ క్యాప్ 0.79% ఉంది. మీరు గనక వేరే వేరే అర్నింగ్ ఆపర్చునిటీస్ ఏదైతే ఉందో అవన్నీ నేను టార్గెట్ చేయాలి అనుకున్నట్లయితే ఫ్లెక్సీ క్యాప్ మంచి అవకాశం. వార్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలాంటి ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే హెల్ప్ అవుతుంది. ఈ డిసిషన్స్ మీరే తీసుకున్నట్లయితే ప్రాబ్లం లేదు. ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నాను, సో ఎగ్జిట్ లోడ్ ఎంత పడుతుంది? సో ఎవ్రీ డే డిడక్ట్ అవుతుంది 0.00015%. ఇది తెలియదు, ఇది ఎంతో మందికి తెలియదు. డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్ చూస్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళకు ఏదైనా కమిషన్ ఇవ్వాలా? ఇలాంటివన్నీ జరగవు, అది రాంగ్. మ్యూచువల్ ఫండ్స్ ఈ వర్డ్ గురించి వినగానే చాలా మంది అదేదో రాకెట్ సైన్స్ లాగా ఫీల్ అవుతుంటారు. ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అని. సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి A to Z డిస్కస్ చేయబోతున్నాం. అండ్ నాతో జాయిన్ అవుతున్నారు అభిషేక్ రామప్ప అండ్ దిస్ ఈజ్ అబులే సయ్యద్. సో లేట్ చేయకుండా మ్యూచువల్ ఫండ్ జర్నీ గురించి మనం డిస్కస్ చేద్దాం. హాయ్ అభిషేక్. హాయ్. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి డైరెక్ట్గా స్టాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. మీరు ఒక కంపెనీ చూస్తారు, ఆ బిజినెస్ మోడల్ మీకు నచ్చుతుంది, ఆ బిజినెస్ మోడల్ ఫ్యూచరిస్టిక్ అనిపిస్తే మీ డబ్బుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. కంపెనీ ఎలా గ్రో అవుతుందో మీ డబ్బు కూడా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. దీని గురించి నాకు తెలియదు అనుకోండి, స్టాక్ మార్కెట్ గురించి నాకు అస్సలు తెలియదు. అలాంటప్పుడు నేనేం చేస్తాను, నా డబ్బుని ఒక ఎక్స్పర్ట్ దగ్గర ఇస్తాను. సో మన డబ్బుని అసెట్ మేనేజర్కి మనం ఇస్తాం. ఆయన నా డబ్బుని రీసెర్చ్ చేసి నా తరపున ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. సో ఇండైరెక్ట్గా నా డబ్బు అసెట్ మేనేజర్కి వెళ్తుంది. అసెట్ మేనేజర్ అగైన్ స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. సో మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇండైరెక్ట్గా స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. ఇప్పుడు నా దగ్గర 500 రూపీస్ మాత్రమే ఉంది. 500 రూపీస్లో మంచి కంపెనీ స్టాక్ నాకు దొరక్కపోవచ్చు. నేను 500 అసెట్ మేనేజర్కి ఇస్తే నాలాంటి ఎంతో మంది 500 ఇలా ఇచ్చుంటారు కదా. సో అది ఎన్నో వేల కోట్ల రూపాయలు అవుతుంది. ఆ పెద్ద అమౌంట్ని పూల్ చేసి స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడతారు. స్టాక్ మార్కెట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్ ఇండైరెక్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆన్ స్టాక్ మార్కెట్. అయితే దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఒక డైలీ లైఫ్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హౌ కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, హైదరాబాద్కి వెళ్ళాలి. ఓకే, మీ దగ్గర ఒక కార్ ఉంది, మీకు డ్రైవింగ్ సరిగ్గా రాదనుకోండి, దెర్ ఇస్ అ రిస్క్ ఆఫ్ మీటింగ్ విత్ అన్ యాక్సిడెంట్. కరెక్ట్. మీరు నడుపుతూ ఉన్నప్పుడు మీకు ఎప్పుడు ఎలా రిస్క్ని హ్యాండిల్ చేయాలి తెలియకపోతే మీ బండికి ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. అది మీ లైఫ్కి కూడా రిస్క్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్టాక్ మార్కెట్. మీ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి తెలియకపోతే అంత డబ్బుని మీరు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్ అనుకోండి, మీరు ఒక ఎక్స్పర్ట్ని హైర్ చేసుకుంటారు, ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్. ఆయనకి మీరు రెంట్ పే చేస్తారు లేదా కొంచెం ఫీజ్ పే చేస్తారు. ఆయన మీ కార్లో మిమ్మల్ని సేఫ్గా బెంగళూరు నుంచి హైదరాబాద్కి తీసుకుని వెళ్తాడు. హీఈస్ అన్ ఎక్స్పర్ట్. రిస్క్ ఎలా మిటిగేట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. సో మీకు ఎలాంటి రిస్క్ ఉండదు. సో మొదటిది, మీరే డ్రైవ్ చేసుకుని అన్ని రిస్క్ని మీరు ఫేస్ చేసుకుని వెళ్ళేది స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. డ్రైవర్ని హైర్ చేసుకుని ఆయన ఎక్స్పర్టీస్ని వాడుకుని మీ డెస్టినేషన్ని చేరుకునేది మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. సో ఇండైరెక్ట్ వే ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్. అయితే దాన్ని కాస్త జాయిన్ చేస్తూ మనం డ్రైవర్కి కాస్త డబ్బు ఇస్తాము. సో ఎంత డబ్బుతో స్టార్ట్ చేయొచ్చు? ఈవెన్ ఒక 10 రూపీస్తో మనం టీ తాగే డబ్బుతో కూడా స్టార్ట్ చేయొచ్చా? ఆర్ మ్యూచువల్ ఫండ్స్ అంటే చాలా డబ్బులు కావాలేమో అని అనుకుంటారు. సో
సో దాని గురించి ఏం చెప్తారు? ఇది ఒక మిస్కన్సెప్షన్. ఎంతో మందికి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారా అని అడిగినట్లయితే నా శాలరీ అంత ఎక్కువగా లేదు అందుకే నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయలేదు అంటారు. ఇది రాంగ్. ఓకే. ఇప్పుడు మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎవ్రీ డే 10 రూపీస్ ఓ కప్పు చాయ్ గురించి మీరు ఖర్చు పెడుతున్నారు అనుకోండి. ఆ 10 రూపీస్ని మీరు చాలా డిసిప్లిన్తో 20 ఇయర్స్ వరకు ఊరికే ఆ 10 రూపీస్ ఆటోమేటిక్గా కట్ అయ్యేటట్టు మీరు చూసుకున్నట్లయితే 10 రూపీస్ మీకు పెద్ద లోడ్ అనిపించదు. ఆ 10 రూపీస్ మిస్ అయినా కూడా అరే నాకేదో ప్రాబ్లం అయిపోయింది అనిపించదు మీ ఫినాన్స్కి. అలా 10 రూపీస్ అనుకున్నా కూడా మంత్లీ 300 రూపీస్ అవుతుంది. 20 ఇయర్స్కి ఆ 300 రూపీస్ ఎవ్రీ మంత్ అన్నది అట్ 12% గ్రోత్ అయింది అనుకున్నట్లయితే 20 ఇయర్స్లో 3 lakh రూపీస్ అవుతుంది. ఓకే. అలానే 20 రూపీస్ ఎవ్రీ డే అనుకుంటే ఒక సమోసాకి ఖర్చు పెడుతున్నాను అనుకున్నట్లయితే మంత్కి 600 రూపీస్. సో 12% రేట్లో అది పెరగడానికి అవకాశం ఉన్నట్లయితే అలాంటి ఇన్వెస్ట్మెంట్ వెహికల్లో మీరు పెట్టినట్లయితే అది ఆల్మోస్ట్ 6 lakh రూపీస్ వరకు అవుతుంది. మీకే తెలియకుండా ఈవెన్ 10 రూపీస్ క్యాన్ గ్రో టు అ బిగ్ అమౌంట్. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే డీమ్యాట్ అకౌంట్ అవసరం లేదు. కానీ మ్యూచువల్ ఫండ్స్తో పాటు గోల్డ్ ETF, సిల్వర్ ETF, స్టాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఇలాంటి వాటివి చేయాలంటే డీమ్యాట్ అకౌంట్ చాలా ఇంపార్టెంట్. సో చాలా ట్రస్టబుల్ అనిపించే ప్లాట్ఫామ్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అవుతుంది. దాని గురించే శూన్య ప్లాట్ఫామ్ ఉంది. ఇక్కడ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అన్నట్లయితే ఇన్వెస్టర్లకు 0 చార్జెస్. అదే మీరు ఇంట్రాడే లేదా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రై చేస్తున్నారు అన్నట్లయితే ఎవ్రీ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ పైన కేవలం 5 రూపాయల వరకు మాత్రమే చార్జెస్ శూన్య అనే ఈ ప్లాట్ఫామ్ విధిస్తుంది. చాలా క్విక్గా ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నది ఈ ప్లాట్ఫామ్ యొక్క హైలైట్. దీంతోపాటు అడ్వాన్స్డ్ చార్టింగ్ టూల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇంటర్ఫేస్ చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది. అలానే ఈక్విటీ, F&O, కమోడిటీసు, కరెన్సీసు, ETFs, మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఒకే ప్లాట్ఫామ్ మీద మీరు యాక్సెస్ చేయడానికి దొరుకుతుంది. అందుకేనండి ఇన్వెస్ట్మెంట్ కాకుండా వేరే ట్రాన్సాక్షన్స్, ఈ ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి హయ్యర్ బ్రోకరేజ్ ఫీజ్ని పే చేయకండి. 5 రూపాయల వరకు మాత్రమే ఎగ్జిక్యూటెడ్ ట్రేడ్ పైన చార్జెస్ శూన్య ప్లాట్ఫామ్లో ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి 0 చార్జెస్ ఉంటుంది. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది. క్లిక్ చేసి మీకు సూట్ అవుతే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. అండ్ ఆల్సో సరే మనకు ఎలా స్టార్ట్ చేయాలి, మన దగ్గర ఇంత అమౌంట్ ఉంది, బట్ ఉన్న అమౌంట్ని ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి? బికాస్ దే ఆర్ మెనీ ఫండ్స్, ఇండెక్స్ అంటారు, ఈక్విటీ అంటారు, మెనీ అదర్ థింగ్స్. ఓకే. సో ఫర్ అ బిగినర్ కావచ్చు లేదా కొంత డబ్బు ఉంది స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ఇలాంటి ఫండ్ చూస్ చేసుకుంటే ఇట్ విల్ బి గుడ్. ఓకే. సో దీంట్లో ప్రొసీడ్ అయ్యే ముందు మనం ఒక క్యాల్కులేషన్ చూద్దాం. ఇప్పుడు మనం 10 రూపీస్ 20 రూపీస్ చూసుకున్నాం కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ సంబడీ ఈస్ రెడీ టు ఇన్వెస్ట్ 1000 రూపీస్. నెలకి 1000 రూపాయలు నేను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉన్నాను అనుకున్నట్లయితే ఎంతవరకు రిటర్న్స్ని మనం టార్గెట్ చేయొచ్చు దాన్ని ప్రాక్టికల్గా చూద్దాం. మీరు కనుక 1000 రూపీస్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 20 సంవత్సరాలు అనుకోండి. 20 ఇయర్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టేది 2.4 lakh రూపీస్. ఓకే. ఓకే. 2,40,000 రూపాయలు అట్ 12% రిటర్న్స్ అనుకున్నట్లయితే, ఈ 12% ఎందుకు అన్నట్లయితే దిస్ ఇస్ అ డిస్క్లైమర్. లాస్ట్ 20-25 ఇయర్స్లో నిఫ్టీ 50 మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE ఇండెక్స్ ఏదైతే ఉందో అది యావరేజ్గా 12% కన్నా ఎక్కువ రిటర్న్స్ని ఇచ్చింది. 12.5, 13% ఇంతవరకు రిటర్న్స్ ఇచ్చింది. సో ఇండియాస్ గ్రోత్ స్టోరీని మీరు బిలీవ్ చేస్తారు అన్నట్లయితే ఇంతవరకు ఇండియా ఎలా పెరిగిందో ఫ్యూచర్లో కూడా అలానే పెరగొచ్చు, దానికి కావాల్సిన అన్ని కెపాసిటీ ఇండియాకి ఉంది యాజ్ అ నేషన్ అని మీరు థింక్ చేస్తున్నారు అన్నట్లయితే ఈ 12% మనం టార్గెట్ చేయొచ్చు అనేది అజంప్షన్. ఓకే. సో అట్ 12% యావరేజ్ రిటర్న్స్ మీ 2.4 lakh ఇన్వెస్ట్మెంట్ 9,20,000 రూపీస్ అవుతుంది. సో మీకు కలిగిన గ్రోత్ ఎంత? 6,80,000 రూపాయలు. మీరు పెట్టింది 2,40,000 రూపాయలు. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ జస్ట్ 1,000 రూపీస్ ఓవర్ అ 20 పీరియడ్ టైం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 రూపీస్ నేను పెడతాను అనుకోండి. ఓకే. సేమ్ 20 ఇయర్స్కి 3,000 రూపీస్ పెట్టినట్లయితే మీ ఇన్వెస్ట్మెంట్ 7.2 lakhs, మీ టోటల్ వాల్యూ 27 lakh రూపీస్ అవుతుంది. ఓకే. 3,000ని కాస్త డబుల్ చేయండి. ఓకే. సే 5,000 అనుకోండి. 5,000. మీరు ఇంట్లో ముగ్గురు ఉన్నారు, మేబీ యువర్ యంగర్ బ్రదర్ అండ్ మీ డాడీ కూడా సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే ముగ్గురు కలిసి ఒక 5,000 రూపీస్ పెడుతున్నారు అన్నట్లయితే చాలా బేసిక్ అమౌంట్ అని మనం లెక్కించినా కూడా 20 ఇయర్స్లో మీ ఇన్వెస్ట్మెంట్ 12 lakh రూపీస్ అవుతుంది. ఓకే. టోటల్ వాల్యూ దాదాపు 46 lakh రూపీస్ అవుతుంది. ఓకే. సో మీకు ఆల్మోస్ట్ 34 lakh రూపీస్ గ్రోత్ అవుతుంది. ఇది వన్ వే. లేదు నాకు ఒక గోల్ అమౌంట్ ఉంది,
నా ఏజ్ ఇప్పుడు 20 years, నేను రిటైర్ అవ్వడానికి 1 crore రూపీస్ కావాలి అనుకుంటున్నాను. ఓకే. సో ఆ 1 crore మనం క్యాల్కులేట్ చేసి చూద్దాం. నా టార్గెట్ 1 crore రూపీస్. ఓకే. ఓకే. సో 20 yearsలో నేను 1 crore రూపీస్ చేరుకోవాలి అన్నట్లయితే ఎవ్రీ మంత్ మీరు 10,000 రూపాయల ఎస్ఐపి చేయాలి. ఎవ్రీ మంత్ 10,000 రూపీస్. సో ఇఫ్ యూ హ్యావ్ అ గోల్, ప్రాపర్ గోల్ ఉంటాయి. సో అంటే నా రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నాను, నాకు 50 lakhs ఉంటే ఓకే, నాకు 1 crore ఉంటే ఓకే. ఎంతో మంది అలా ప్లాన్ చేస్తారు. నాకు హోమ్ లోన్ ఉంది, ఆ హోమ్ లోన్ క్లియర్ అయిపోతే నేను ఫ్రీ, నేను నా ప్యాషన్ని పర్సూ చేస్తా, మ్యూజిక్ డైరెక్షన్ ఇంకేదో చేస్తా, ఇలా ఉంటారు. సో ఆ గోల్ని చేరుకోవాలంటే ఒక ప్రాక్టికల్ నంబర్ ఉండాలి కదా, లేకపోతే వితౌట్ డైరెక్షన్ వి మైట్ లూజ్. సో ఎవ్రీ మంత్ 10,000 రూపాయలు మీరు ఎస్ఐపి కట్టినట్లయితే 12% రిటర్న్స్ అనుకున్నట్లయితే 20 సంవత్సరాల్లో మీరు 1 crore రూపీస్ కార్పస్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఎస్టిమేటెడ్ రిటర్న్స్ 75,98,000 అవుతుంది. ఓకే. అంటే ఆల్మోస్ట్ 76 lakh. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టింది 24 lakhs, బట్ మీ డబ్బు 1 crore రూపీస్ అవుతుంది. సో ఇలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో బ్యాక్ టు మై క్వశ్చన్ అగైన్, టైప్ ఆఫ్ ఫండ్స్. సో డబ్బు ఉంది, ఇన్వెస్ట్ చేయాలి, సో ఈక్విటీ అంటారు, ఇండెక్స్ అంటారు, అండ్ చాలా ఫండ్స్ ఉన్నాయి. సో ఎలా చూస్ చేసుకోవాలి? డబ్బు ఉన్నప్పుడు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి? సో ఇట్ డిపెండ్స్, మీరు ఎంత రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఎంతో మంది స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిస్క్, మ్యూచువల్ ఫండ్ రిస్కే లేదు అనుకుంటారు, అది రాంగ్. స్టాక్ మార్కెట్ పైన ఇండైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము కాబట్టి రిస్క్ ఈజ్ అష్యూర్డ్. రిస్క్ ఉంటుంది, పక్కా ఉంటుంది, బికాజ్ మీరు బిజినెస్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఆ బిజినెస్ ఎలాంటి ఫ్లక్చుయేషన్స్ కూడా అవ్వచ్చు. ఓకే. సో దీన్ని మనం చూసుకున్నట్లయితే కొన్ని ఫండ్లు ఉన్నాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్, డెట్ మ్యూచువల్ ఫండ్, అలానే గోల్డ్, సిల్వర్ ఇలాంటి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ చేసే మ్యూచువల్ ఫండ్లు కూడా ఉన్నాయి. లిక్విడ్ ఫండ్స్ అని కూడా ఉంటాయి. సో ఈ కార్పొరేట్ బాండ్స్, సేఫ్ ఆప్షన్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. సో ముందు ఈక్విటీ ఫండ్స్. ఈక్విటీ అంటే స్టాక్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. సో రిస్క్ ఉంటుంది, రిస్క్ గ్యారంటీడ్. డెట్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ బాండ్, గవర్నమెంట్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ని ఇచ్చినట్లయితే దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెడతాయి. అంటే మీరు ఒక గ్యారంటీడ్ ఇన్కమ్ని ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్లో అలా ఉండదు. డెట్ అంటే డెట్ అంటేనే అప్పు, అంటే మీరు గవర్నమెంట్కి అప్పు ఇచ్చినట్టు, దానికి గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చినట్టు. మన డబ్బు గవర్నమెంట్తో ఉంటుంది. యా, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ మీద ఉంటుంది లేదా గవర్నమెంట్ ఆప్షన్స్ మీద ఉంటుంది. సో కంపారిటివ్లీ సేఫ్ అని, గ్యారంటీడ్ ఇన్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. అలానే లిక్విడ్ ఫండ్స్ అని చూసుకున్నట్లయితే అది ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టినట్టు, అంత లో రిస్క్ ఆప్షన్స్లో పెడతారు. ఇప్పుడు ట్రెజరీ బిల్స్ అట, గవర్నమెంట్ టీ బిల్స్, ఇలాంటివన్నీ ఆప్షన్లు ఉంటాయి కదా. కార్పొరేట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్లో రేటింగ్స్ ఉంటాయి. అంటే మంచి సేఫ్గా చాలా బాగా డివిడెండ్ ఇచ్చిన అలాంటి కార్పొరేట్ బాండ్స్ ఉన్నట్లయితే ఇప్పుడు ఎలా గవర్నమెంట్కి మనం డబ్బు ఇస్తామో అలానే కార్పొరేట్ కంపెనీకి ఇవ్వచ్చు. కంపెనీకి డబ్బు కావాలనుకున్నప్పుడు దానిపైన వాళ్ళు గ్యారంటీడ్ రిటర్న్స్ని మనకు అందిస్తారు. సే ఫర్ ఎగ్జాంపుల్ 3 yearsకి ఒక 7%, 10%, 12% ఇలా వాళ్ళు గ్యారంటీ చేసినట్లయితే ఎలాంటి సిచ్యువేషన్లో కూడా అంత మీకు దొరుకుతుంది. సో లిక్విడ్ ఫండ్స్ అంటే అలాంటి ఆప్షన్స్ మీద పెడతారు. ఎక్కువ రిటర్న్స్ ఉండదు, ఎక్కువ రిస్క్ కూడా ఉండదు. సో మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడతారంటే ఎంత హై రిస్క్ ఉంటే అంత హై రిటర్న్స్ టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెర్ ఇస్ నథింగ్ లైక్ గ్యారంటీ. సో ఇప్పుడు మీకు లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఇలాంటి కంపెనీలు ఉంటాయి. లార్జ్ క్యాప్ అంటే ఏంటి? పెద్ద పెద్ద కంపెనీలు, అంటే టైం టెస్టెడ్ బిజినెస్ మోడల్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మార్కెట్ క్యాప్ 80,000 crores, 90,000 crores, దీనికన్నా ఎక్కువ ఉంటుంది. దానికి ఒక ఫార్ములా ఉంది. 2018, 16, 17 అలా చూసుకున్నట్లయితే 20,000 crores దాటితే లార్జ్ క్యాప్ కంపెనీలు అనేవారు. అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంటా లేకపోతే వాళ్ళ కంప్లీట్ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ కంపెనీలు అనుకోండి, వాళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్, మీ కంపెనీ వర్త్ ఎంత అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనుకోండి, యాజ్ ఆఫ్ టుడే 12 lakh crores కన్నా ఎక్కువ ఉంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే. సో ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ అది. సో అలా ఎన్ని వేల కోట్ల, అది దానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాకి తగ్గట్టుగా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని చూసుకోవచ్చు. లార్జ్ క్యాప్ అంటే 80,000, 90,000 crores కన్నా ఎక్కువ, మిడ్ క్యాప్ అంటే 35,000 crores కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు, స్మాల్ క్యాప్ అంటే 35,000 crores కన్నా తక్కువ ఉండే చిన్న చిన్న కంపెనీలు అన్నమాట. సో మీరు ఇప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే 80% ఆఫ్ వాట్ ఎవర్ మనీ వాళ్ళు కలెక్ట్ చేస్తారు కదా, అది లార్జ్ క్యాప్ కంపెనీలపైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అనుకోండి,
మెజారిటీ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అంటారు కదా, AUM, ఆ మొత్తం డబ్బులో ఇంత పర్సెంటేజ్ అని ఆ కేటగిరీ కంపెనీల పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఓకే. సో ఇది బేసిక్గా ఉన్నది. ఇప్పుడు మీరు దేన్ని ఎంచుకోవాలి? ఓకే, ఆ క్వశ్చన్కి వచ్చినట్లయితే లార్జ్ క్యాప్ టైం టెస్టెడ్ బిజినెస్ మోడల్, పెద్ద పెద్ద కంపెనీలు చాలా సంవత్సరాల నుండి బిజినెస్ ఫీల్డ్లో ఉన్నాయి. సో మీకుండే ఆప్షన్ ఏంటంటే పెద్ద కంపెనీల పైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఎవరైతే నాకు రిస్క్ వద్దనుకుంటారో వాళ్ళు లార్జ్ క్యాప్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు. క్యాల్కులేటెడ్ రిస్క్ తీసుకుంటాను అన్నట్లయితే మిడ్ క్యాప్ కంపెనీస్ పైన, ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, నాకు తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ని టార్గెట్ చేయాలి అనే ఆలోచన ఉంది అన్నట్లయితే ఎక్కువ డబ్బుని పోగొట్టుకోవచ్చు, అలాంటి రిస్క్ కూడా ఉంటుంది, స్మాల్ క్యాప్ ఫండ్ల పైన పెట్టవచ్చు. వద్దు అనుకున్నట్లయితే ఇంకా 2 ఆప్షన్లు ఉన్నాయి. ఓకే. ఒకటి మల్టీ క్యాప్ ఫండ్, ఇంకొకటి హైబ్రిడ్ ఫండ్. ఓకే. ఈ మల్టీ క్యాప్ ఫండ్ అంటే నా దగ్గర 100 రూపీస్ ఉంది. 100 రూపీస్లో 30% లార్జ్ క్యాప్ పైన పెడతా, ఇంకో 30% మిడ్ క్యాప్ పైన పెడతా, మిగిలిన 40% స్మాల్ క్యాప్ పైన పెడతా. ఇలా ఒక మిక్స్చర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది, ఫిక్స్డ్గా ఇంత అని వాళ్ళు డివైడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఇది మల్టీ క్యాప్. ఓకే. ఇంకొకటి ఫ్లెక్సీ క్యాప్. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి? పేరే చెప్పేటట్టు ఫ్లెక్సిబుల్. ఓకే. ఇప్పుడు లార్జ్ క్యాప్ కంపెనీ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభం వస్తుంది అనుకున్నట్లయితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. లేదు మిడ్ క్యాప్ పైన ఆపర్చునిటీ ఎక్కువ ఉందంటే ఎక్కువ శాతం ఇన్వెస్ట్మెంట్ని దానిపైన డైవర్ట్ చేస్తారు. సో ఎక్కడ సంపాదించడానికి అవకాశం ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఆ ఫండ్ మేనేజర్ ఆ పర్టికులర్ టైంలో మన డబ్బుని డిసిషన్ తీసుకుంటారు డైనమిక్గా. సో ఇది ఫ్లెక్సీ క్యాప్. అందుకే మీరు గనక వేరే వేరే అర్నింగ్ ఆపర్చునిటీస్ ఏదైతే ఉందో అవన్నీ నేను టార్గెట్ చేయాలి అనుకున్నట్లయితే ఫ్లెక్సీ క్యాప్ మంచి అవకాశం. ఓకే. సో వేరే వేరే ఆప్షన్స్ ఉంది, మీ గోల్కి తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ అనుకోండి, అట్లీస్ట్ 7 years ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మీరు. మిడ్ క్యాప్ అనుకోండి, అట్లీస్ట్ 3 to 5 years ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. స్మాల్ క్యాప్ అంటే 1 or 2 years అలా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎంతోమంది ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి 15 daysలో నా బ్రదర్ ఫీజు కట్టాలి, అది నేను స్టాక్ మార్కెట్లో పెట్టాను, మనీ డబల్ అయిపోవచ్చు, ఇలాంటివన్నీ జరగవు, అది రాంగ్. అండ్ ఆల్సో ELSS గురించి, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ గురించి కూడా పీపుల్ హ్యావ్ డౌట్. సో ఏంటి, చాలా మందికి తెలియదు, ఒకవేళ అది చూస్ చేసుకోవాలనుకున్న వాట్ ఈస్ ద వే అనేది కూడా తెలియదు. సో దాని గురించి అంటే ELSS ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే ట్యాక్స్ కొన్ని ఎగ్జంప్షన్లు దొరుకుతాయి. PPFలో 1 lakh పెడితే మీరు ట్యాక్స్ కట్టాల్సిన డబ్బుల్లో 1 lakhని లెక్కించరు, దానికి ఎగ్జంప్షన్ దొరుకుతుంది. అలానే మీరు గనక ELSS స్కీమ్లో మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే 3 years మీ డబ్బు లాక్-ఇన్ అవుతుంది. ఓకే. దానిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టినందుకు మీరు ఇంత అని, అంటే దానికి ఒక లిమిట్ ఉంటుంది, సే 1 lakh, 1.5 lakh, అప్పటి వరకు మీకు అవకాశం ఉంటుంది. అంత డబ్బు వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ మీరు పొందొచ్చు. ఓకే. సో ELSS అది మీరు గమనించాల్సిన విషయం. ELSSలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే 3 సంవత్సరాలు మీ డబ్బు అక్కడ లాక్ అవ్వడానికి మీరు మీ ఫినాన్షియల్ ఏదైతే ప్లానింగ్ ఉందో అది ప్రొవైడ్ చేస్తే మాత్రమే ప్రొసీడ్ అవ్వండి. ఓకే. మీరు మ్యూచువల్ ఫండ్ చూస్ చేసేటప్పుడు ఓవర్లాప్ అవ్వకుండా చూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని ఫండ్స్లో ఏవైతే కంపెనీ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అదే ఫండ్స్ మీద వేరే మ్యూచువల్ ఫండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంటుంది. అంటే సేమ్ కేటగిరీ ఫండ్ ఉన్నట్లయితే దాన్ని మీరు అవాయిడ్ చేస్తే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్లో 10 కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, ఇంకో ఫండ్ మీరు ఎంచుకుంటున్నది ఒక 6 కంపెనీస్. పాత ఫండ్ ఏ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టిందో ఆ కంపెనీస్ మీద 60% ఇంకో ఫండ్ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టిందంటే ఈ 2 ఫండ్స్లు ఆల్మోస్ట్ ఐడెంటికల్గా రిటర్న్స్ని ఇస్తాయి. అలా అవ్వకూడదు, దాని గురించే ఓవర్లాప్ చెక్ చేసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ ఓవర్లాప్ ఎలా చెక్ చేయాలి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ ఫండ్ని ఎంచుకుందాం, HDFC లార్జ్ క్యాప్ ఫండ్. దీంతో ఇప్పుడు SBI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, దీన్ని మనం చెక్ చేద్దాం. ఫైండ్ ఓవర్లాప్. చూడండి పోర్ట్ఫోలియో ఓవర్లాప్ ఎంత? 43%. 43% వరకు ఓవర్లాప్ ఉన్నట్లయితే ఈ 2 ఫండ్లు 40% సేమ్ రిటర్న్స్ని ఇవ్వగలుగుతాయి. సో మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ అని చూసుకున్నట్లయితే ఈ ఫండ్ ఓకే, ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు, ఇది జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. ఈ 2 ఫండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం నాట్ సో గుడ్ అండి. ఎందుకంటే చూడండి HDFC బ్యాంక్ మీద లార్జ్ క్యాప్ ఫండ్ 9.34% పెట్టింది, SBI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 7.86% పెట్టింది. ICICI బ్యాంక్ అని చూసుకున్నట్లయితే చూడండి 9% HDFC, SBI ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 5%,
ఇన్వెస్ట్మెంట్ పెట్టింది రిలయన్స్ ఇండస్ట్రీస్ మీద. 6% హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ ఫండ్ పెడితే ఎస్బీఐ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ 4.28% పెట్టింది. అంటే ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఉంటుంది. టాప్ 5 స్టాక్స్ అని చూసుకున్నట్లయితే మీకు ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఎగ్జాక్ట్లీ హెచ్డిఎఫ్సి ఫండ్ అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు, అయినా కూడా ఆ సిమిలారిటీ ఉంది. సో 43% ఓవర్లాప్ అన్నది నాట్ సో గుడ్. అంటే మీరు ఈ 2 ఫండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం సూటబుల్ కాదు. అయితే ఈ ఓవర్లాప్ అన్నది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. మీరు 2 ఫండ్లను చూస్ చేసి ఓవర్లాప్ చెక్ చేసినట్లయితే ఒక 30% కన్నా తక్కువ ఉన్నట్లయితే అలాంటి ఫండ్స్ని 2 ఫండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నది జస్ట్ ఎగ్జాంపుల్ అండి, ఎడ్యుకేషన్ పర్పస్కి మాత్రమే. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు. అండ్ సరే డబ్బుంది, నేను లార్జ్ క్యాప్లో పెట్టాలా, ఆ డెసిషన్ అంతా తీసుకున్నాను. కానీ అగైన్ దెర్ ఇస్ దిస్ కన్ఫ్యూజన్, డైరెక్ట్ వర్సెస్ రెగ్యులర్. సో మళ్ళీ దాంట్లో చూస్ చేసుకున్న తర్వాత మనం వాళ్ళకు ఏదైనా డబ్బు ఇవ్వాలా, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ ఇవ్వాలా, సో అలాంటి డౌట్ కూడా ఉంటుంది. సో ఆ సిచ్యువేషన్ లో వాట్ ఈస్ ద ప్రొసీజర్, డైరెక్ట్ ఆర్ రెగ్యులర్? దీన్ని ఒక ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. ఓకే, మీరు ఇంటి వెతుకుతున్నారు, అద్దె ఇల్లు కావాలి, మీకు వెతుకుతూ ఉన్నారు. మీరే వెతికినట్లయితే ఎవరికైనా మీరు కమిషన్ ఇవ్వాలా? లేదు, అవసరం లేదు. అదే మీరు ఒక కంపెనీ, ఏదో ఒక అప్లికేషన్ ఉంది లేదా ఒక బ్రోకర్ని పట్టుకున్నారు, మీకు ఒక అద్దెకి ఇల్లు కావాలి, మీరు ఒక బ్రోకర్ని పట్టారు, ఆయన మీకు వెతికిస్తాడు. అలాంటప్పుడు ఆయనకి కమిషన్ పే చేయాలా వద్దా? చేయాలి. సో ఇదే డైరెక్ట్ మరియు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్కి ఉన్న వ్యత్యాసం. ఏంటంటే డైరెక్ట్లో ఇప్పుడు ఏఎంసీలు ఉన్నాయి, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, ఎన్ఎస్సి వెబ్సైట్ ఉంది, బిఎస్సి వెబ్సైట్ ఉంది. మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్కి వెళ్ళి నాకు ఈ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని మీరే ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుని మీ డబ్బుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే దానికి మీరు ఎవరికి కమిషన్ పే చేయాల్సిన అక్కర్లేదు. ఓకే, డన్, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అదే రెగ్యులర్ అనుకోండి, అప్పుడు మీకు ఒక బ్రోకర్రో, బ్యాంకో, థర్డ్ పార్టీయో ఎవరైనా ఉంటారు. ఓకే, సో మీరు ఆయన త్రూ ఒక వ్యక్తిని, మీరు ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, మీ డబ్బుని డిస్ట్రిబ్యూటర్కి ఇస్తారు. డిస్ట్రిబ్యూటర్ మీ తరపున డెసిషన్ తీసుకుంటాడు. ఓకే, దాని తర్వాత ఆయన ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. అగైన్ సేమ్ కంపెనీ, సేమ్ కంపెనీలపైన ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. బట్ మీరు ఎక్స్ట్రా 1% 2% మీరు కట్టాలి. ఎవరికి? ఆ థర్డ్ పార్టీ ఉంటారు కదా, వాళ్ళకి మీరు కమిషన్ పే చేయాలి. సో కమిషన్ పే చేయాలా వద్దా, అది మీరు ఎంత స్ట్రాంగ్గా ఈ ఇన్వెస్ట్మెంట్ని అర్థం చేసుకుంటారో దానిపైన డిపెండ్ అవుతుంది. గాట్ ఇట్. నాకు మ్యూచువల్ ఫండ్ ఎలా వర్క్ అవుతుందో తెలుసు, ఎవరో నాకు హెల్ప్ చేయాలి అని అక్కర్లేదు. అలాంటప్పుడు నా ఇండిపెండెంట్ డిసిషన్ తీసుకుంటానంటే డైరెక్ట్. మీరు ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉంటే ఓపెన్ చేసి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు, హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అని కొట్టినట్లయితే అక్కడే వస్తుంది డైరెక్ట్ ప్లాన్ గ్రోత్ అని. దాన్ని మీరు ఎంచుకోవచ్చు. అదే మీరు రెగ్యులర్ ఎంచుకున్నట్లయితే కమిషన్ ఉంటుంది. ఈ కమిషన్ అని ఎక్కడ చూపించదు కదా. ఎలా కమిషన్ కట్ అవుతుంది ఎలా తెలుస్తుంది? ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, అదే కమిషన్తో పాటే వస్తుంది అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫండ్ని మీకు చూపిస్తాను. లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్. ఓకే, ఎల్ఎన్టీ ఇండియా లార్జ్ క్యాప్ ఫండ్. ఓకే, ఐఎమ్ టేకింగ్ దిస్ ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఎలాంటి రికమెండేషన్ కాదు. డైరెక్ట్, రెగ్యులర్ ఈ 2 కేసులో మీరు ఎవ్రీ మంత్ 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. సో 20 సంవత్సరాలకు మీ టోటల్ ఇన్వెస్ట్మెంట్ 24 లక్షలు అవుతుంది. ఓకే, ఓకే, సంవత్సరానికి 1,20,000, 10 సంవత్సరాలకు 12 లక్షలు, 20 సంవత్సరాలకు 24 లక్షల రూపాయలు మీ ఇన్వెస్ట్మెంట్. కరెక్ట్. డైరెక్ట్ రూపంలో మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీ డబ్బు ఓవరాల్ కార్పస్ ఎంత అవుతుంది? 91,98,000, దాదాపు 92 లక్షల రూపాయలు అవుతుంది అప్రాక్సిమేట్లీ. అదే మీరు రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ ఎంచుకున్నట్లయితే మీరు ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ కడతారు కాబట్టి మీ కార్పస్ 81 లక్షలు అవుతుంది, దాదాపు 81 lakhs, ఆల్మోస్ట్ 10 lakhs డిఫరెన్స్, 10-11 lakh డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, సో 20 yearsలో మీరు ఒక థర్డ్ పార్టీని ఎంచుకుంటున్నందుకు 11 lakh రూపీస్ పే చేయడానికి రెడీగా ఉంటే మీరు దాన్ని ఎంచుకోవచ్చు, రెగ్యులర్ ప్లాన్ని. లేదు నేను హ్యాండిల్ చేస్తాను, నేర్చుకుంటాను, ఇనీషియల్గా చిన్న చిన్న అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి అర్థం చేసుకుని దాని తర్వాత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకున్నట్లయితే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్లో మీకు ఎక్కువ లాభం ఉంటుంది. అంటే మీరు ఎక్స్ట్రా కట్టాల్సిన ఎక్స్పెన్స్ రేషియో సేవ్ అవుతుంది. అయితే డౌట్ ఏంటంటే ఇప్పుడు 11 lakhs డిఫరెన్స్ ఉంది. సో
అది మనకు చూడడానికి సరే నేను 11 lakhs ఎందుకు కట్టాలి, నేను దీంతోనే వెళ్తాను, డైరెక్ట్ దాంతోనే వెళ్తాను అని అనుకుంటారు. బట్ ఇఫ్ యు ఆర్ రెడీ టు పే 11 lakhs దేర్ మైట్ బి సమ్ అడ్వాంటేజ్. ఏంటి అడ్వాంటేజ్? అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు అదే మీ గోల్కి తగ్గట్టుగా మీరే డెసిషన్ని తీసుకుని ఓకే ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది, ఈ ఫండ్లో వద్దు, నేను ఈ ఫండ్ నుంచి వేరే ఫండ్కి మైగ్రేట్ చేస్తాను అమౌంట్ని. సో ఇప్పుడు వార్ సిచ్యువేషన్ ఉంది, వార్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎలాంటి ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే హెల్ప్ అవుతుంది, ఈ డిసిషన్స్ మీరే తీసుకున్నట్లయితే ప్రాబ్లం లేదు. ఓకే, లేదు అన్నట్లయితే ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మీకు హ్యాండ్ హోల్డింగ్ చేస్తారు. ఇప్పుడు మా నాన్నగారు అనుకోండి, ఆయనకి మ్యూచువల్ ఫండ్ లాభం కావాలి, ప్లానింగ్ తెలీదు, స్ట్రాటజీ తెలీదు, అలాంటప్పుడు ఏం చేయొచ్చు? బ్యాంక్కి వెళ్తారు, చూడండి మీ బ్యాంక్ ద్వారా నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, నాకు ఆ ఎక్స్పర్ట్ అడ్వైజ్ కావాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే డిసిషన్ నేను తీసుకోవడానికి నాకు తెలీదు, నాలెడ్జ్ లేదు అన్నప్పుడు థర్డ్ పార్టీ హెల్ప్ అవుతుంది. గాట్ ఇట్. సో ఇండిపెండెంట్ డిసిషన్ మాత్రమే, మీరు ఎంతగా అర్థం చేసుకుంటారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ని దానిపైన డిపెండ్ అవుతుంది. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇందాక మీరు ఎక్స్పెన్స్ రేషియో అని అన్నారు, బట్ దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకునే ముందు డైవర్సిఫికేషన్ గురించి కూడా నేను చాలా విన్నాను. సో మీ మనీని మీరు ఎంత డైవర్సిఫై చేస్తే, ఈవెన్ మీరు కూడా మీ కొన్ని షార్ట్స్లో కూడా మీరు అన్నారు డైవర్సిఫికేషన్ అని చాలా స్ట్రెస్ చేసి మాట్లాడారు. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ డైవర్సిఫికేషన్ ఇప్పుడు మనం ఇంతకు ముందు మాట్లాడుకునేటప్పుడు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? లార్జ్ క్యాప్ స్టాక్ల పైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మిడ్ క్యాప్ అంటే మిడ్ క్యాప్ పైన, అదే మల్టీ క్యాప్ అంటే అన్నీ ఉంటాయి, 3 కేటగిరీస్ ఆఫ్ ఫండ్లు కూడా ఉంటాయి. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఈ సెన్స్లో డైవర్సిఫికేషన్ అంటే ఎక్కువ రిస్క్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే కంపెనీలపైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు, లెస్ రిస్క్ లెస్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీలపైన కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ఇలాంటి వేరే వేరే ఆప్షన్స్ ఏదైతే ఉందో ఆ అన్ని ఆప్షన్స్ని కవర్ చేసేలా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో దట్ ఒకవేళ లార్జ్ క్యాప్ చాలా బాగా పర్ఫామ్ చేసింది అనుకోండి, మిడ్ క్యాప్ పర్ఫామ్ చేయకపోయినా కూడా మీ పోర్ట్ఫోలియో బ్యాలెన్స్డ్గా ఉంటుంది. లేదు అన్ని రిస్కీ పైన పెట్టారనుకోండి మొత్తం డబ్బు పోతుంది. మొత్తం డబ్బు సేఫ్ ఆప్షన్స్ పైనే పెట్టారనుకోండి అప్పుడు మీకు ఎక్కువ రిటర్న్స్ని టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా రిస్క్ అండ్ రివార్డ్ దాన్ని ప్రాపర్గా బ్యాలెన్స్ చేసేటట్టు వేరే వేరే ఆప్షన్స్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే డైవర్సిఫికేషన్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh రూపీస్ ఉంది, నేను 20,000 రూపాయలకు బంగారం కొంటా, ఓ 50,000 రూపాయలు స్టాక్ మార్కెట్ మీద పెడతా, ఓ 30,000 రూపాయలు మ్యూచువల్ ఫండ్ మీద పెడతాను అనుకోండి. ఇప్పుడు నాకున్న డైవర్సిఫికేషన్ ఎలా? నేనేదో ఒక్క కంపెనీ చూస్ చేశాను, ఆ కంపెనీకి ప్రాబ్లం అయిందనుకోండి నా 50,000 రూపీస్ రిస్క్లో ఉంటుంది. ఓకే, ఆ కంపెనీకి ప్రాబ్లం అయ్యింది, 50,000 దెబ్బతింది, సే ఫర్ ఎగ్జాంపుల్ 10% డౌన్ అయ్యింది అనుకోండి, అయినా కూడా మేబీ ఫర్ జియో పొలిటికల్ రీజన్ అలా అయ్యింది అనుకోండి, స్టాక్ పడిపోయింది, గోల్డ్ పిక్ అయింది అనుకోండి, నా 20,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ పైన ఉంది కదా, దాని వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, బ్యాలెన్స్ అయింది. మ్యూచువల్ ఫండ్ అనుకోండి, ఇప్పుడు 1 సింగిల్ స్టాక్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే ఆ కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది దానిపైన నా డబ్బు డిపెండ్ అవుతుంది కదా, రిస్క్ రివార్డ్ అన్నది. అదే మ్యూచువల్ ఫండ్ అయితే మ్యూచువల్ ఫండ్లో ఎన్నో కంపెనీలపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు, సే ఫర్ ఎగ్జాంపుల్ 30 కంపెనీస్ 50 కంపెనీస్ 100 కంపెనీస్ అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టుంటారు. సో నా డబ్బు 100 కంపెనీస్ పైన ఉంటుంది, ఏదో ఒక్క కంపెనీకి ప్రాబ్లం అయితే మొత్తం నా ఇన్వెస్ట్మెంట్ ప్రాబ్లం అవుతుంది, అలా అవ్వదు. సో ఇది డైవర్సిఫికేషన్ అంటే, మీరు డబ్బు పెట్టేటప్పుడు రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ అవ్వాలి, ఓవర్ డిపెండెన్సీ వల్ల నా పోర్ట్ఫోలియో కిందకి వెళ్ళకూడదు. అలాగే అంటే ఇట్స్ లైక్ మన ఉన్న డబ్బు అంతా పోగొట్టుకోకుండా అట్లీస్ట్ కాస్త సేఫర్ సైడ్ లో ఉండి మన డబ్బుని కాపాడుకోవడం లాంటిది. కరెక్ట్. అంటే ఇప్పుడు ఉన్న డబ్బు మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టేస్తే, డబ్బు మొత్తం గోల్డ్ పైన పెట్టేస్తే, ఉన్న డబ్బు మొత్తం స్టాక్ మార్కెట్లో పెట్టేస్తే ఏదైనా రిస్క్ అయినప్పుడు మొత్తం డబ్బుకి రిస్క్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఎమర్జెన్సీ ఫండ్ అని ఉండేది. అవును, అంటే ఇంట్లో ఎమర్జెన్సీ ఫండ్ ఎలా అంటే అమ్మ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ యు కాల్ వేరే వేరే డబ్బాల్లో దాచిపెట్టుంటుంది, ఎమర్జెన్సీ అన్నప్పుడు అది బయటకు వస్తుంది. సో ఇది ఎందుకు ప్లాన్ చేస్తారు అలా అంటే, ఏది మనకి చేతికి దొరక్కపోతే సమ్ ఫాల్ బ్యాక్ ఆప్షన్ అనేటట్టు, అది ఎమర్జెన్సీ ఫండ్. అదే వేరే నెక్స్ట్ లెవెల్కి ప్రాబ్లం అయితే అమ్మ నగల్ని ఇస్తుంది, ఈ నగల్ని వాడుకోండి. సో ఎందుకు నగలు? అది హెల్ప్కి వచ్చింది. లేదు మొత్తం డబ్బు నేను అప్పు చేసేసి ఇంటి పైన పెట్టేస్తా అనుకోండి, ఏదైనా ప్రాబ్లం అయితే రియల్ ఎస్టేట్ దెబ్బతింటే మొత్తం డబ్బు ప్రాబ్లంలో ఉంటుంది, అలా అవ్వకూడదు అనేసి డైవర్సిఫికేషన్. ఇట్స్ లైక్ బ్యాలెన్సింగ్ రిస్క్.
ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ. ఓకే. సో అండ్ నౌ ఎక్స్పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్, లెట్స్ ఇప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నాను, 1 year ఇన్వెస్ట్ చేశాను, కంటిన్యూస్గా ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేశాను, సో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నాను, సో ఎగ్జిట్ లోడ్ ఎంత పడుతుంది, ఓకే. ఎగ్జిట్ లోడ్ ఎక్కువ పడకూడదు అంటే ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఓకే. సో వీటి గురించి. ఓకే. సో మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అన్నట్లయితే మన థాట్ ప్రాసెస్ ఏంటి, ఇది లాంగ్ రన్లో నాకు వెల్త్ని క్రియేట్ చేయాలి అన్నది మన ఇంటెన్షన్. అవును. సమ్ టైమ్స్ ఆ ఇంటెన్షన్ అందరికీ ఉండదు, అంత పేషెన్స్ కూడా ఉండదు. అవును. అందుకే మ్యూచువల్ ఫండ్ హౌసెస్ ఏదైతే ఉన్నాయో, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు, వాళ్ళు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ, ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేసింది సెబీ కూడా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కూడా థింక్ చేసేసి, మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనే మైండ్ సెట్ ఉండాలి అనే డిజైన్ చేశారు. సో విత్ ఇన్ 1 year మీరు డబ్బు ఈ రోజు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు ఏప్రిల్ 2026లో, విత్ ఇన్ 1 year ఏప్రిల్ 2027 లోపు మీరు విత్డ్రా చేసుకున్నట్లయితే 1% ఎగ్జిట్ లోడ్ అని ఉంటుంది. అంటే పెనాల్టీ మీరు కట్టాలి. ఓకే. ఎంతైతే డబ్బు విత్డ్రా చేసుకుంటారో దానిపైన 1% మీరు పెనాల్టీగా కట్టాలి. 1 year అయిపోయింది అనుకోండి, మీరు డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. గాట్ ఇట్. సో ఇలా ఎగ్జిట్ లోడ్ అనేది వర్క్ అవుతుంది. ఓకే. సో ఎగ్జిట్ లోడ్ ఈజ్ అ డిటరెన్స్. అంటే మీరు సడన్గా అమౌంట్ని విత్డ్రా చేసుకోకూడదు అనేసి ఒక పెనాల్టీని పెట్టారు. ఓకే. దిస్ ఈజ్ అడ్వాంటేజెస్ కూడా, డిసడ్వాంటేజెస్ కూడా. ఎలా అంటే మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మీ డబ్బు లాక్ అయిపోతే మీరు ఆ ఇన్వెస్ట్మెంట్ టైం ఎంతైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 5 years అనుకోండి, 5 years వెయిట్ చేయాలి. ఇక్కడ అలా ఉండదు. మీకు కావాలి అన్నప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు, పెనాల్టీ పే చేయాలి. గవర్నమెంట్ స్కీమ్లో కూడా పెనాల్టీ కట్టేసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మ్యూచువల్ ఫండ్లో కూడా ఉంది. అండ్ అబౌట్ ఎక్స్పెన్స్ రేషియో, ఎందుకంటే దీని గురించి కూడా మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. సయ్యద్, ఎక్స్పెన్స్ రేషియో అంటే మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం. ఒక ఎక్స్పర్ట్ ఉన్నారు, ఆయనకి మన డబ్బుని ఇస్తున్నాము, ఆ డబ్బుని ఆయన నా తరపున మేనేజ్మెంట్ చేస్తాడు అని కదా. సో నా డబ్బు గురించి కంప్లీట్ డిసిషన్ ఆయన తీసుకుంటాడు, ఆయన ఎక్స్పర్ట్. ఈ డిసిషన్ తీసుకోవాలి, అవన్నీ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా జరగాలి అన్నట్లయితే మీకు ఒక టీం కావాలి, ఒక ఆఫీస్ స్పేసు, దానికి స్టాఫ్, వాళ్ళకి శాలరీ, ఇవన్నీ కావాలి కదా. సో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రన్ అవ్వాలి కదా, వాళ్ళకి ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఈ ఎక్స్పెన్సెస్ని ఇన్కర్ చేస్తారు కదా, దానికి మనం కట్టే ఫీజు అది. ఓకే. ఎక్స్పెన్స్ రేషియో. మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో దాంట్లో 0.5%, 1%, 1.2%, 2% ఇలా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మీరు ఎలాంటి ఫండ్ని ఎంచుకుంటున్నారు, ఎంత మేనేజ్మెంట్ చేయడానికి స్కోప్ ఉంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు సే లార్జ్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ కంపెనీలు, ఏ కంపెనీలు మంచి డిసిషన్ తీసుకుంటున్నాయి, ఏ బిజినెస్ చాలా బాగుంది, ఇవన్నీ స్టడీ చేయాలి వాళ్ళు. సో దీనికి చాలా మేనేజరియల్ లోడ్ ఉంటుంది, అప్పుడు ఎక్కువ మేనేజ్మెంట్ ఉంటుంది. సో దానికి ఎక్స్పెన్స్ రేషియో కంపారిటివ్లీ ఎక్కువగా ఉంటుంది. అదే మీరు ఇండెక్స్ ఫండ్ అనుకోండి, ఇండెక్స్ని ట్రాక్ చేయడానికి ఎక్కువ డిపెండెన్సీ లేదు. ఇండెక్స్ అంటే ఏంటి, అదొక యావరేజ్. సో దానికి ఒక ఫార్ములా ఉంటుంది. మన స్టాక్ మార్కెట్లో ఒక 6,000, 7,000 కంపెనీలు లిస్ట్ అయి ఉన్నాయనుకోండి, నిఫ్టీ 50 అదొక ఇండెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇండెక్స్. డిపెండింగ్ అపాన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కొన్ని ఫార్ములాలు ఉంటాయి, దానికి ఒక వెయిటేజ్ ఉంటుంది. టాప్ 50 కంపెనీస్ ఆఫ్ ఇండియా. ఓకే. సో మీకు ఇండియాలో వేలలో కంపెనీలు ఉన్నాయి కదా, దాని గురించి ఎలా వెతకాలి, అలా ఏం అవకాశమే లేదు. అలా అది ప్రాబ్లమే, అది ప్రాబ్లమే కాదు. ఇండెక్స్ ఈజ్ ద యావరేజ్, లేకపోతే ఆల్రెడీ పిక్డ్ టాప్ కంపెనీస్ ఆఫ్ ఇండియా. మీరు ఒక ఇండెక్స్ ఫండ్లో 100 రూపీస్ పెడితే ఆ ఇండెక్స్లో 100 కంపెనీస్ ఉంటే ఇండియాస్ టాప్ 100 కంపెనీస్ పైన జస్ట్ విత్ 100 రూపీస్ మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నట్టు. సో ఇది అలా. సో ఇండెక్స్ని ట్రాక్ చేయడానికి మీకు ఫండ్ మేనేజర్ చాలా థింక్ చేయాలనేం లేదు. దానికి ఒక ఫార్ములా ఉంది, ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది టెక్నికల్గా చూపిస్తుంది. సో టాప్ 50 కంపెనీస్లో ఇది ఇంత పర్సంటేజ్ అని, అంత పర్సంటేజ్ నా డబ్బుని ఆ కంపెనీ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో ట్రాకింగ్ ఎర్రర్ కొంచెం ఉంటుంది తప్ప ఎలాంటి మేనేజరియల్ ఎక్కువ టాస్క్లు ఉండవు. సో ఒక లార్జ్ క్యాప్ ఫండ్కి ఇండెక్స్ ఫండ్కి మీరు కంపేర్ చేసినట్లయితే ఎక్స్పెన్స్ రేషియో ఇండెక్స్ ఫండ్కి తక్కువ ఉంటుంది, లార్జ్ క్యాప్ ఫండ్కి ఎక్కువ ఉంటుంది. ఓకే. బికాస్ ఆఫ్ దిస్. సో డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ఫండ్ మనకు ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది. అది ఆ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ డిసైడ్ చేస్తుంది ఎంత అని. ఇప్పుడు నేను ఒక ఫండ్ ఓపెన్ చేశాను, SBI రిటైర్మెంట్ బెనిఫిట్ ఫండ్, అగ్రెసివ్ హైబ్రిడ్ ప్లాన్ అని. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు. సో చూడండి, అసెట్ అండర్ మేనేజ్మెంట్ 1640 crores ఇన్వెస్ట్మెంట్ ఉంది టోటల్గా ఈ ఫండ్లో. ఎగ్జిట్ లోడ్ 0, ఎందుకంటే లాక్ ఇన్ పీరియడ్ 5 years ఉంది. అలానే ఎక్స్పెన్స్ రేషియో 2.08% ఉంది. ఓకే.
అంటే మీ డబ్బు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే ఉంటుందో దాంట్లో 2% మీరు ఎక్స్పెన్స్ రేషియోని పే చేయాలి. ఓకే. ఈ ఎక్స్పెన్స్ రేషియో ఎంతోమంది ఎలా అనుకుంటారంటే నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడతా 30 ఇయర్స్ ఇన్వెస్ట్మెంట్ పెడతా 30 ఇయర్స్ తర్వాత కదా వాళ్ళు డిడక్ట్ చేసుకునేది ఓకే అనుకుంటారు. అలా కాదు, అది ఎవ్రీ డే డిడక్ట్ అవుతుంది ఎక్స్పెన్స్ రేషియో. 2% అని ఉంటే మీ డబ్బు పైన, మీ ఇన్వెస్ట్మెంట్ డబ్బు పైన ఆ 2%ని 365 డేస్కి డివైడ్ చేస్తారు. ఓకే. సో ఎవ్రీ డే డిడక్ట్ అవుతుంది. మన సే ఫర్ ఎగ్జాంపుల్ 0.00015% అనుకోండి. అలా సో ఎవ్రీడే అంత పర్సెంట్ మీ టోటల్ పోర్ట్ఫోలియో ఏదైతే ఉంటుందో దాంట్లో కట్ అవుతూ ఉంటుంది. ఇది తెలియదు నాకు. ఇది ఎంతో మందికి తెలియదు. యా యా. సో ఎక్స్పెన్స్ రేషియో దే వోంట్ వెయిట్ టిల్ యూ విత్డ్రా. నేను అదే అనుకున్నాను, ఇప్పుడు నేను ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నాను, అప్పుడు మాత్రమే చార్జ్ అవుతుంది అనుకున్నాను. బట్ ఎవ్రీడే చార్జ్, ఎవ్రీ డే డిడక్ట్ అవుతుంది. ఎందుకంటే ఎవ్రీ డే వాళ్ళు మీ ఫండ్ ని మేనేజ్ చేస్తున్నారు కదా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. సో ఇప్పుడు నేను 30 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టా, 30 ఇయర్స్ తర్వాత నేను ఎక్స్పెన్స్ రేషియో పే చేస్తే ఈ 30 ఇయర్స్ వరకు వాళ్ళ ఆఫీస్ రన్ అవ్వాలంటే వాళ్ళకి ఇన్కమ్ రావాలి కదా. దట్ ఈస్ దిస్ ఇన్కమ్. యా కరెక్ట్. ఓకే. సో ఎక్స్పెన్స్ రేషియో ఇలా వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకో నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు మనం డైరెక్ట్గా మనం ఫండ్స్ తీసుకుంటే మనకు వాళ్ళకి ఎలాంటి కమిషన్ పే చేయాల్సి అవసరం లేదు. బట్ రెగ్యులర్లో వీ హ్యావ్ టు పే సమ్ కమిషన్. ఓకే. రెగ్యులర్లో కూడా ఈ ఎక్స్పెన్స్ రేషియో అగైన్ ఉంటుందా? అంటే మనం అంత కమిషన్ పే చేసిన తర్వాత కూడా అగైన్ దిస్ ఎక్స్పెన్స్ రేషియో అనేది ఉంటుందా? అదే, అంటే దీంట్లో కమిషన్ అని ఎక్స్ట్రాగా ఉండదు, ఎక్స్పెన్స్ రేషియోనే ఎక్స్ట్రా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ SBI లార్జ్ క్యాప్ ఫండ్ రెగ్యులర్ గ్రోత్ ఎక్స్పెన్స్ రేషియో 1.47%. ఓకే. 1.47. సేమ్ ఫండ్ డైరెక్ట్లో SBI లార్జ్ క్యాప్ 0.79% ఉంది. 0.79. ఓకే. ఆల్మోస్ట్ మీకు డబుల్ వరకు అయిపోయింది. అవును. ఓకే. సో డైరెక్ట్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే 0.79%, రెగ్యులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ పెడితే ఒక థర్డ్ పార్టీని ఎంచుకున్నట్లయితే 1.47% మీరు కట్టాలి. సో ఇదే డిఫరెన్స్ డైరెక్ట్ ఫండ్కి రెగ్యులర్ ఫండ్కి. సో మీరు 30 సంవత్సరాలుగా ఈ ఎక్స్పెన్స్ రేషియోని డివైడ్ చేసి ఎవ్రీ డే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు కదా, డబుల్ మీరు కడుతున్నారు అన్నట్లయితే ఎక్స్పెన్స్ రేషియో యు ఆర్ లూజింగ్. మనం ఆల్రెడీ క్యాల్కులేట్ చేసాము 10,000 రూపీస్ ఫర్ 20 ఇయర్స్, ఆల్మోస్ట్ 11 lakh రూపీస్ మనం పోగొట్టుకుంటాం. ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంతమంది గ్యాంబ్లింగ్తో కంపేర్ చేస్తూ ఉంటారు. ఓకే. ఫ్యూ పీపుల్స్ మనీ సేఫ్ కాదు అని అంటుంటారు. ఓకే. ఇంకో కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే, సరే నువ్వు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నావు, వాళ్ళు ఎలా ఎర్న్ చేస్తారు అని చెప్పి రైజ్ అవుతుంటుంది. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే, ఈజ్ మై మనీ ఈజ్ సేఫ్? ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్లు వచ్చిన తర్వాత మీకు చాలా సింప్లిఫై చేశారు ఇన్వెస్ట్మెంట్ చేయడం. వాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నారు, దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ చారిటీ. సో ఈ థర్డ్ పార్టీ ఎలా పనిచేస్తుందంటే, ఇన్వెస్టర్ ఉన్నాడు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీలు, మధ్యలో థర్డ్ పార్టీ ఉంది కదా. థర్డ్ పార్టీ ఏదో కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ గ్రో అనుకోండి, జీరోదా అనుకోండి, వేరే వేరే ఆప్షన్స్, సే పేటిఎం మనీ, ఇలాంటి ఆప్షన్లు ఉన్నాయి కదా. వీళ్ళు నా డబ్బుని ఒక పోస్ట్ మ్యాన్లా పనిచేస్తారు. ఓకే. నా డబ్బు తీసుకుని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇస్తారు, దానికి వాళ్ళ ప్లాట్ఫామ్ని మనకు యూజ్ చేయడానికి అవకాశాన్ని ఇస్తారు. కరెక్ట్. సో నా డబ్బు అక్కడ ట్రాన్సాక్ట్ అవుతుంది కాబట్టి నేను ఎంటర్ అయినప్పుడు, విత్డ్రా చేసుకున్నప్పుడు ట్రాన్సాక్షన్ ఛార్జెస్, STT సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అలానే మీరు అక్కడ ఎంటర్ అయినందుకు, ఎగ్జిట్ అయినందుకు మీరు కట్టేంత ప్లాట్ఫామ్ కాస్టులు ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఛార్జ్ చేసి వాళ్ళు డబ్బు సంపాదిస్తారు. ఓకే. సో ఇప్పుడు అందరికీ వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక ప్రైవేట్ కంపెనీ, థర్డ్ పార్టీ కంపెనీ, ఆ కంపెనీ దివాలా తీస్తే, ఆ కంపెనీ క్లోజ్ అయిపోతే, ఏదో ఫ్రాడ్ అయితే అని. ఈ డిజిటల్ పోస్ట్ మ్యాన్ అని చెప్పాను కదా నేను, నా డబ్బు తీసుకుని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇచ్చేస్తారు. ఓకే. సో అది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో ఉంటుంది, సో ప్రాబ్లం అవ్వదు. ఓకే. సో మీ డబ్బుని ఏదో ఒక కంపెనీ ద్వారా, అప్లికేషన్ ద్వారా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్లయితే మీకు ఒక ఫోలియో నంబర్ అని వస్తుంది. ఓకే. కాంట్రాక్ట్ నోట్లో మెయిల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. ఆ ఫోలియో నంబరు ఇట్ ఈస్ విత్ AMC, నాట్ విత్ దిస్ పీపుల్. ఓకే. నీ డబ్బుని వీళ్ళు వీళ్ళ బ్యాంక్ అకౌంట్కి పెట్టుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టరు, డబ్బు తీసుకుని అక్కడ పెట్టేస్తారు అంతే. దే ఆర్ జస్ట్ పోస్ట్ మ్యాన్. మనీ ఆర్డర్ ఇప్పుడు పోస్ట్ చేశారనుకోండి, మనీ ఆర్డర్ని పోస్ట్ మ్యాన్ ఆయన డబ్బుతో ఇస్తాడా? లేదే, ఆయన పెట్టుకుని అలా ఏం చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సో అలానే ఇక్కడ కూడా. సో ఈ కంపెనీ దివాళా తీస్తే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీతో మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ CDSL, NSDL ఇవన్నీ ఉన్నాయి, సెంట్రల్ డిపాజిటరీ, నేషనల్ డిపాజిటరీ ఇవన్నీ. సో నా ఫోలియోస్ ఇలాంటి డిపాజిటరీలో మెయింటైన్ చేసి ఉంటారు. సో దానికి కూడా నేను ఫీజు పే చేస్తూ ఉంటాను.
ఓకే. సో ఏదైనా ప్రాబ్లం అయినట్లయితే ఆ ఫోలియో నెంబర్ ఇస్తే చాలు, అవన్నీ సెబీ అండర్లో ఉంటాయి, సెబీ కంట్రోల్లో ఉంటాయి, సెబీ చూసుకుంటూ ఉంటుంది, రెగ్యులేషన్స్లు ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇలాంటి ఒక కంపెనీ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. ఒక థర్డ్ పార్టీ ఇంత డబ్బుని మేనేజ్ చేస్తారు, అవన్నీ ఉంటాయి. సో రూల్స్లు ఉంటాయి. సో అలాంటి భయం వద్దు. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ సినారియో వరల్డ్ వైడ్గా చాలా కేఓస్ జరుగుతున్నాయి, వార్ అండ్ ఆల్ ప్రతిదీ జరుగుతుంది. సో ఇలాంటి టైంలో హౌ టు చూస్ ది రైట్ వన్ అనే క్వశ్చన్ రైజ్ అయినప్పుడు, అంటే రైట్ వన్ ఎప్పుడు చూస్ చేయడానికి, వార్ సిచ్యువేషన్ ఉన్నా లేకపోయినా కూడా మీ గోల్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా మీరు ఎంచుకోవాలి. నా గోలు రిటైర్మెంట్, అలాంటప్పుడు లార్జ్ క్యాప్ ఎంచుకుంటే మీకు మంచిది. ఓకే. అంటే లాంగ్ రన్లో పెద్ద పెద్ద కంపెనీలు గ్రో అవ్వడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా షార్ట్ టర్మ్లో డబ్బు చేయాలి అనుకున్నట్లయితే రిస్కీ ఆప్షన్లు ఉన్నాయి. అంటే స్మాల్ క్యాప్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పైన. బట్ దట్ ఈస్ రిస్కీ. అంటే దాంట్లో కూడా అట్లీస్ట్ 2 to 3 years మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే మీకు రిటర్న్స్ రావు. ఓకే. ఖచ్చితంగా వస్తుందా ఆ గ్యారంటీ కూడా లేదు. ఎంతోమంది అనుకుంటారు, ఇప్పుడు చూసేటప్పుడు ఫండ్ అని టైప్ చేసినట్లయితే లాస్ట్ 3 yearsలో ఇంత రిటర్న్స్ ఇచ్చింది, ఖచ్చితంగా అంత రిటర్న్స్ నెక్స్ట్ 3 yearsలో వస్తుందా, గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. ఎస్. ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బికాస్ స్టాక్ మార్కెట్ ఈజ్ లైక్ దట్. సో మనం ఇప్పుడు చెప్పేది ఏంటంటే లాస్ట్ 25 yearsలో ఎలా వర్క్ అయ్యిందో ఇండెక్స్, ఆ ఇండెక్స్ యావరేజ్ని పెట్టుకుని మనం చెప్దాం 12% వస్తే ఇంత అవుతుంది అని. 1980s 90sలో పీపీఎఫ్ 12% రిటర్న్స్ ఇచ్చేది. గవర్నమెంట్ స్కీము పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ 12% ఇచ్చేది. సో ఇప్పుడు అలా లేదు. సో మీకు రిస్క్ అండ్ రివార్డ్ ప్లాన్ చేసుకుని నేను ట్రై చేస్తా అన్నట్లయితే లాంగ్ టర్మ్కి వెయిట్ చేయాలి. సో మీ గోల్కి తగ్గట్టుగా మీరు ఎంచుకోవాలి. యూజువలీ లార్జ్ క్యాప్ ఈజ్ ఫర్ లైక్ సే 20 years, 30 years, 10 years ఇలా మీరు ప్లాన్ చేసుకో, అట్లీస్ట్ 7-10 years మీరు ప్లాన్ చేసుకుంటే మంచి రిటర్న్స్ టార్గెట్ అయితే చేయవచ్చు. అయితే నేను ఒక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ఈ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నాను, అంటే ప్రాఫిట్స్ రావట్లేదు, ఆ రెడ్ మార్కే కనిపిస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో చాలాసార్లు ఎగ్జిట్ అవుదామా అది ఒకటి క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఓకే. సో అలాంటి టైంలో వాట్ ఈస్ ద రైట్ డెసిషన్? కంటిన్యూ అవ్వాలా, ఎస్ఐపి చేయడం కంటిన్యూ అవ్వాలా, లేదా పాజ్ చేసుకోవాలా, లేదా కంప్లీట్గా ఎగ్జిట్ అవ్వాలా? ఓకే. అగైన్ మీ గోల్ పైన డిపెండ్ అవుతుంది. మీరు 10 years అని అనుకున్నట్లయితే 10 yearsలో ఏం జరిగినా కూడా మీరు పట్టించుకోకూడదు. అలానే ఎప్పుడు ఎగ్జిట్ గురించి ఆలోచించాలి అంటే, నేను నా చెల్లెల పెళ్లి గురించి ఇన్వెస్ట్మెంట్ పెట్టా, 10 yearsకి ముందు ఇన్వెస్ట్మెంట్ పెట్టా. ఇంకో 2 yearsలో అది మెచ్యూర్ అవుతుంది. అంటే నేను ప్లాన్ చేసుకున్న టైం రీచ్ అవుతుంది. నేను ప్లాన్ చేసుకున్నది సే 25% రిటర్న్స్, నాకు 25% వస్తే మంచిది అని. నాకు ఆల్రెడీ 20% రిటర్న్స్ వచ్చింది. ఓకే. ఇంకా 2 years టైం ఉంది. మీకు ఈ 2 years మార్కెట్ స్టక్ అయిపోతే, యుద్ధం వల్ల మార్కెట్ అక్కడే ఆగిపోతే, నెగటివ్లోకి వెళ్ళిపోతే, బేర్ మార్కెట్ సిచ్యువేషన్ క్రియేట్ అయినట్లయితే, అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఆల్రెడీ మీరు 20% ప్రాఫిట్ మీద కూర్చున్నారు. ఇంకేం ఒక 1 year or 2 years టైం ఉన్నప్పుడు రిస్క్ వద్దు అనుకున్నట్లయితే దాన్ని విత్డ్రా చేసేసి ఎఫ్డి పైన పెట్టి మీరు మేనేజ్ చేయొచ్చు. అలాంటప్పుడు మీరు ఎగ్జిట్ అవ్వాలి, మీ గోల్కి దగ్గరగా ఉంటాయి. లేకపోతే మీరు దాని గురించి పట్టించుకోకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. అండ్ స్టాప్ చేయాలా, పాస్ చేయాలా, చేయకూడదు, కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మీ పెళ్లి గురించి మీరు ప్రిపరేషన్ చేసుకుంటున్నారు సయ్యద్, మంచి డిస్కౌంట్ ఉంది, వద్దు బాబు అని పారిపోతారా? డిస్కౌంట్ ఉంటే బెటరే కదా తీసుకుంటాం. సో స్టాక్ మార్కెట్ కూడా అలానే. ఇలాంటి సిచ్యువేషన్లో మార్కెట్ పడిపోయింది అనుకున్నట్లయితే మీరు చూస్తూ ఉన్న ఏదైతే అసెట్ ఉందో ఆ అసెట్ మంచి డిస్కౌంట్కి అవైలబుల్గా ఉంది అని. అలాంటప్పుడు ఇఫ్ దెర్ ఈజ్ అ స్కోప్, మీ దగ్గర డబ్బు ఉంటే, దానికి ఎలాంటి కమిట్మెంట్ లేదు అనుకున్నట్లయితే, అలాంటి డబ్బుని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మీకు ఎక్కువ లాభాన్ని అందిస్తుంది లాంగ్ టర్మ్ అని చూసుకున్నట్లయితే. సో ఆల్వేస్ వారెన్ బఫెట్ కూడా ఇదే మాట అన్నారు, వెన్ ఎవ్రీబడి ఈస్ అఫ్రేడ్ యూ షుడ్ బీ గ్రీడీ. అలాంటప్పుడే మీరు స్టాక్ మార్కెట్లో డబ్బు చేయడానికి అవకాశం ఉంటుందని. సో డోంట్ స్టాప్. ఓకే. మీకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టే 10,000 రూపీస్కి మార్కెట్ బాగా ఉన్నప్పుడు ఎన్ని యూనిట్స్ వస్తుందో దానికన్నా ఎక్కువ యూనిట్స్ మార్కెట్ పడిపోయినప్పుడు మీకు దొరుకుతుంది. సో దీన్ని రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. ఓకే. సేమ్ ఇన్వెస్ట్మెంట్కి ఎక్కువ యూనిట్స్. అంటే ఇప్పుడు నేను 2 చెట్లు నాటినట్లయితే నాకు ఎంతో డబ్బు వస్తుందని ఫ్యూచర్లో నేను పెట్టుకుని ఇప్పుడు నాటుతూ ఉన్నాను. ఐఎమ్ ప్లాంటింగ్ 2 సాప్లింగ్స్ ఎవ్రీ మంత్ అనుకోండి, 2 సాప్లింగ్స్. ఆ సాప్లింగ్స్ మంచి గ్రోత్ని కూడా అందిస్తుంది అనే కాన్ఫిడెన్స్ మీకుంది. అలాంటప్పుడు సేమ్ ఇన్వెస్ట్మెంట్కి ఒక నెలకి 2 సాప్లింగ్స్ కాకుండా 3 సాప్లింగ్స్ దొరికితే ఎందుకు భయపడతారు? కరెక్ట్. సో ఇది అలా. సో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్,
చేయడానికి అవకాశం ఉంటే చేయండి, లేదా స్టాప్ అయితే చేయకండి, కంటిన్యూ చేయండి. గాట్ ఇట్. అయితే సరే, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పెన్స్ రేషియో అని, ఎగ్జిట్ లోడ్, డైవర్సిఫికేషన్ ఇవంతా నాకు వద్దు. నేను గవర్నమెంట్ స్కీమ్ ఎందుకు చూస్ చేసుకోకూడదు? మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వై షుడ్ నాట్ ఐ చూస్ గవర్నమెంట్ స్కీమ్స్? అంటే నాకు ఎక్కువ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉంటుంది, గ్యారెంటీ అని కాకుండా ఒక నమ్మకం ఉంటుంది నా డబ్బు ఎక్కడికి పోదు అని. ఓకే, సో గవర్నమెంట్ స్కీమ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, గవర్నమెంట్ స్కీమ్లో మీకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది సమ్ టైమ్స్. గ్యారంటీడ్ రిటర్న్స్ మీరు డెఫినెట్గా టార్గెట్ అయితే చేయొచ్చు. సే పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ట్యాక్స్ బెనిఫిట్ కూడా దొరుకుతుంది, 7.1% కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ దొరుకుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బు పైన ట్యాక్స్ లేదు, గ్రోత్ పైన ట్యాక్స్ లేదు, విత్డ్రా చేసుకుంటే ట్యాక్స్ లేదు. కరెక్ట్, బెనిఫిట్లు ఉన్నాయి. కానీ 7.1% కన్నా ఎక్కువ మీరు టార్గెట్ చేయడానికి అవ్వదు. రిటర్న్స్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ 7.7% చుట్టుపక్కన ఉంది అంటారు. సమ్ సెక్టర్లో దానికన్నా ఎక్కువ ఉంది. మీరు ఎడ్యుకేషన్ అని చూసుకున్నట్లయితే 10% ఉండొచ్చు, హెల్త్ సెక్టర్ అని చూసుకున్నట్లయితే 15% ఉండొచ్చు ఇన్ఫ్లేషన్. ఇప్పుడు నేను ₹1,00,000 ఖర్చు పెడుతున్నాను అన్నట్లయితే సేమ్ ట్రీట్మెంట్ నెక్స్ట్ ఇయర్ నాకు 1,20,000 కావాల్సి ఉండొచ్చు అవ్వచ్చు హెల్త్ అని చూసుకున్నట్లయితే. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే అవకాశం ఉన్న ఆప్షన్ని మీరు ఎంచుకోవాలి కదా. సో దాని గురించి మ్యూచువల్ ఫండ్ మీకు ఒక మంచి ఆప్షన్ అని అనిపిస్తుంది. కంపారిటివ్లీ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ టార్గెట్. మీరు దేన్ని టార్గెట్ చేస్తున్నారు దానిపైన డిపెండ్ అవుతుంది. అలానే లిక్విడిటీ చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, నేను పీపీఎఫ్లో డబ్బు పెట్టా, రేపు నాకేదో ప్రాబ్లం ఉంది, నేను విత్డ్రా చేయాలి. మీరు ఎంత చెబితే అంత ఫైన్ పే చేయడానికి రెడీగా ఉన్నాను. 2%, 3% పెనాల్టీ తీసుకోండి, నాకు డబ్బు ఇవ్వండి అంటారు. ఇస్తుందా గవర్నమెంట్? అలా లేదు, ఎందుకంటే 15 years లాక్ ఇన్. అది కాకుండా కొన్ని వేరే స్పెషల్ కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్ స్పెషల్ కేస్ సినారియోస్ ఉంటే మాత్రమే మీరు విత్డ్రా చేసుకోవచ్చు, డబ్బు తీసుకోవచ్చు, లేకపోతే అవ్వదు. ఓకే, కంప్లీట్ అమౌంట్ విత్డ్రా చేసుకోవచ్చు, అవ్వదు. ఓకే, ఇలాంటిది ఉంటాయి. కిసాన్ వికాస్ పత్ర 10 years ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ 5 years పెట్టాలి. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. వద్దు అనుకున్నట్లయితే మీరు విత్డ్రా చేసుకోవడానికి అవ్వదు. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. ఓకే, మీరు ప్రాపర్గా మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు ఆర్డర్ పెట్టినట్లయితే సెల్ ఆర్డర్, ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అయితే ఆల్మోస్ట్ ఇమ్మీడియట్గా మీకు ఎగ్జిక్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వితిన్ 2 to 3 working days మీ డబ్బు మీ చేతిలో ఉంటుంది. గాట్ ఇట్. సో అల్టిమేట్ లిక్విడిటీ మీరు టార్గెట్ చేయొచ్చు. సో అది కూడా వన్ ఆఫ్ ద యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అంటే ఎంతోమందికి డిసిప్లిన్ లేకుండా అలా చేసుకుంటారు, అలా అవ్వకూడదు. కావాలన్నప్పుడు విత్డ్రా చేసుకోవడం, కానీ మైండ్ఫుల్గా ప్లాన్ చేసి నాకు ఇప్పుడు చాలా నెసెసిటీ ఉంది అందుకే తీసుకుంటున్నాను అన్నట్లయితే ఈ ఆప్షన్ మంచిదే కదా. మ్యూచువల్ ఫండ్ ఆప్షన్. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర చాలా పెద్ద కార్పస్ ఉంది, ఏదో మంచి ప్రాపర్టీ వచ్చింది, ఈ డబ్బు అక్కడ పెట్టేసి మీరు ఆ ప్రాపర్టీ కొనుగోలు చేసినట్లయితే మీకు మంచి రిటర్న్స్ వస్తుంది అన్నట్లయితే యూ కెన్ డెఫినెట్లీ థింక్ ఆఫ్ లిక్విడేటింగ్ దిస్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ బయింగ్ దట్ ప్రాపర్టీ. ట్రూ, అన్ని చోట అలా అవ్వదు. సో అది వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. అండ్ ఐ ఆల్సో హర్డ్ అబౌట్ దిస్ కాంపౌండింగ్ థింగ్. ఎందుకంటే కాంపౌండింగ్ అనేది అంటే మన డబ్బు కాంపౌండ్ అవుతేనే మనం పెట్టిన దానికి మనం కాస్త ప్రాఫిట్ పొందొచ్చు అని. సో ఈ కాంపౌండింగ్ అనేది ఎలా వర్క్ అవుతుంది మ్యూచువల్ ఫండ్స్లో? అంటే ఇది ఒక మిస్కన్సెప్షన్. మ్యూచువల్ ఫండ్స్లో ఇంట్రెస్ట్ రాదు. ఓకే, అంటే మీ డబ్బు పైన ఇంట్రెస్ట్ రాదు. సో దానికే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్టే రాదు. నెంబర్ 1, మీ డబ్బు గ్రోత్ అవుతుంది. నేను 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడితే సే అది ఒక 10% గ్రోత్ అయింది అనుకోండి. సో 1,000 రూపీస్ ప్రాఫిట్ యాడ్ ఆన్ అయింది. యాడ్ ఆన్ ఇన్ ద సెన్స్ గ్రోత్ అయ్యింది. ఆ డబ్బుని మీరు విత్డ్రా చేసుకుంటారా? లేదు కదా. మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, అది గ్రోత్ అవుతూ ఉంటుంది. ఆ గ్రో అయిన డబ్బు ఏం చేస్తుంది? అగైన్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ యూ. ఓకే, రీఇన్వెస్ట్మెంట్ లాగా. సో ఆర్గానిక్గా మీ డబ్బు ఎంతైతే గ్రోత్ని సంపాదించిందో ఆ గ్రోత్ మళ్ళీ ఒక ప్రిన్సిపల్లా పనిచేసి రీఇన్వెస్ట్ అయ్యి గ్రోత్ అవుతూ ఉంటుంది. ఓకే, సో యువర్ గ్రోత్ ఇంజిన్ ఈజ్ వర్కింగ్ మోర్ హార్డర్. అంటే ఇంకా ఎక్కువ బలాన్ని ఉపయోగించుకుని ఎక్కువ డబ్బుతో ఎక్కువ గ్రోత్ని టార్గెట్ చేస్తుంది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. మనకు వేరే స్కీమ్లో ఎలా అయితే దొరుకుతుందో మీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ కాంపౌండింగ్ లాగా పనిచేస్తుంది బికాస్ ఆఫ్ ఆర్గానిక్ రీఇన్వెస్ట్మెంట్. మీ డబ్బు సంపాదించిన డబ్బు మళ్ళీ ఇన్వెస్ట్ అవుతుంది. దెర్ ఇస్ నథింగ్ లైక్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఓకే, సో మేబీ ఇట్ వాస్ మిస్గైడెడ్. నో, దెర్ ఆర్ మెనీ పీపుల్ థింకింగ్ లైక్ దట్. ఓకే, అంటే నాకు లాంగ్ రన్లో కాంపౌండింగ్ గ్రోత్ దొరుకుతుంది. ఆ కాంపౌండింగ్ ఎలా దొరుకుతుంది? బికాస్ మీ గ్రోత్ విత్డ్రా అవ్వట్లేదు, రీఇన్వెస్ట్ అవుతుంది దానికి. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అనుకోండి, మీకు ఒక
డబ్బు సే 15 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనుకుంటారు, మంత్లీ మీకు డబ్బు వస్తుంది. నేను ఆ మంత్లీ ఇన్కమ్ డబ్బుని విత్డ్రా చేసుకోను, దాన్ని నేను అక్కడే పెట్టేస్తా అన్నట్లయితే ఎక్స్ట్రా ఇన్కమ్ దొరుకుతుందా? దొరకదు. గవర్నమెంట్ స్కీమ్లో కరెక్ట్. మీరు కావాలంటే విత్డ్రా చేసుకోవచ్చు, లేకపోతే అక్కడే ఉంటుంది అంతే. అంతే, అవును. అది ఏమీ గ్రోత్ అవ్వదు. బట్ ఇక్కడ గ్రోత్ అవుతుంది. బికాస్ వీఆర్ రీఇన్వెస్టింగ్ అవర్ మనీ. ఆర్గానిక్ రీఇన్వెస్ట్మెంట్. అండ్ ఆల్సో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు స్టెప్ అప్ అనేది చాలా ఇంపార్టెంట్ టు రీచ్ యువర్ గోల్ కొంచెం ఫాస్టర్గా అని చెప్పి. కరెక్ట్. సో హౌ డస్ ఇట్ వర్క్స్ అండ్ హౌ మచ్ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు డూ స్టెప్ అప్ ఎస్ఐపి? అంటే మీరు మీ గోల్ని చాలా త్వరగా చేరుకోవాలి అన్నట్లయితే మీ ఇన్కమ్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో సో మీ ఇన్వెస్ట్మెంట్ కూడా అలా ఇంక్రీజ్ అవ్వాలి. ఓకే. దానికి ఉన్న ఆప్షనే స్టెప్ అప్. నేను ఫస్ట్ సంవత్సరం జాబ్కి చేరుకున్నాను, నా ఏజ్ 25 years అనుకోండి. ఓకే. 20,000 రూపీస్ శాలరీ వస్తుంది, నేను ఒక 2,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇయర్ మీకు మంచి గ్రోత్ అయ్యింది, శాలరీ ఇంక్రీజ్ అయ్యింది, ప్రమోషన్ వచ్చింది, మీ శాలరీ 20,000 కాకుండా 30,000 అయింది కాస్త. అలాంటప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ 2,000 రూపీసే ఉంటే ఎలా అవుతుంది? అంటే ఈ కాన్సెప్ట్ బ్యూటీ ఏంటంటే మీ గోల్కి కావాల్సిన అమౌంట్కి మీరు ఒక అంచనా వేసుకుంటారు. సో నేను ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాను. మీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీ గోల్ని త్వరగా మీరు చేరుకోవచ్చు, లేదా ఎక్కువ పెద్ద కార్పస్ని క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దాని గురించే నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ పర్సంటేజ్ రూపంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఓకే. ఎప్పుడు కూడా మీ శాలరీలో సే 5%, సే 10%. నాకు 80,000 రూపీస్ శాలరీ ఉంది, 10% పెడతా, 8,000 రూపీస్ వెళ్ళిపోవాలి. ఓకే. నా శాలరీ 12 lakhs అయ్యింది సంవత్సరానికి, సో నెలకి 1 lakh రూపీస్ నాకు వస్తుంది అన్నట్లయితే 8,000 రూపీస్ కాకుండా 10,000 రూపీస్ అవ్వాలి, ఆటోమేటిక్గా అవ్వాలి. ఓకే. సో ఎంతోమంది నా శాలరీ 50,000 ఉన్నప్పుడు 5,000, 5 lakhs అయినప్పుడు 5,000, అలా అవ్వకూడదు. సో దాని గురించి పర్సంటేజ్ రూపంలో పెట్టండి. మీ ఇన్కమ్ ఇంక్రీజ్ అయినంత మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలి. సో మనకు వచ్చే శాలరీ ఆర్ మనకు వచ్చే డబ్బు ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో మన ఇన్వెస్ట్మెంట్ కూడా అలా ఇంక్రీజ్ అవుతే మన గోల్ని మనం త్వరగా చేరుకోవచ్చు, అంటే ఎక్కువ కార్పస్ బిల్డ్ చేసుకోవచ్చు. అలానే సమ్ టైమ్స్ మన అకౌంట్లో ఉండే డబ్బుకి ఎలాంటి పని లేదు, అవును, కరెక్ట్, ఊరికే ఉంటుంది. మీరు యూ హ్యావ్ టు అజైన్ సమ్ వర్క్. ఇఫ్ దెర్ ఈస్ సమ్ మనీ విచ్ ఇస్ నాట్ అజైన్డ్ ఫార్, అలాంటి డబ్బుని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇప్పుడు మా నాన్న హెల్త్ చెకప్ గురించి 20,000 రూపీస్ ఉంది, దట్ ఈస్ అజైన్డ్. నా బైక్ ఈఎంఐ గురించి 5,000 రూపీస్ నా అకౌంట్లో ఉంది, అజైన్డ్. రెంట్ గురించి 15,000, అజైన్డ్. సో నెక్స్ట్ 5 yearsలో నాకు ఇంకేదో కావాలి, దాని గురించి ఖర్చులు, ఎమర్జెన్సీ ఫండ్లు, ఇవన్నీ అమ్మకి మెడిసిన్, ఇవన్నీ ఖర్చుల గురించి నాకు ఒక 2 lakh రూపీస్ కావాల్సి ఉంటుంది అనుకోండి. ఎనీ పాయింట్ ఇన్ టైం నాకు జాబ్ పోయినా 2 lakh రూపీస్ ఉంటే 3 months నేను సస్టైన్ అవుతా, దట్ ఈస్ అజైన్డ్ ఎమర్జెన్సీ ఫండ్. ఇలా అజైన్ అవ్వకుండా ఏదైనా డబ్బు ఉంటే, బోనస్ వచ్చింది 2 lakh రూపీస్, ఏం చేస్తుంది అది? అక్కడే ఉంటుంది. యూ షుడ్ అజైన్ సమ్ వర్క్. మీ డబ్బు మీ గురించి పని చేస్తూ ఉండాలి ఎప్పుడు. అజైన్ ఎవ్రీ అమౌంట్, దేనికి కమిట్మెంట్ లేదో దాన్ని అజైన్ చేసేయండి వర్క్. అండ్ ఆల్సో చాలా మంది ఇగ్నోర్ చేసే ఒక పాయింట్, మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ పాయింట్, ఐ గెస్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ గురించి చాలా మందికి తెలియదు అండ్ చాలా మంది కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించి ఎంత కట్ అవుతుంది, ఏమన్నా డిడక్షన్స్ ఉంటాయా? ఎల్టీసీజీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మీరు మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అన్నట్లయితే 1 year కన్నా ఎక్కువ మీరు ఆ ఫండ్స్ని హోల్డ్ చేశారు అన్నట్లయితే 12.5% మీరు ఎల్టీసీజీ కట్టాలి. దానికన్నా ముందు ఒక ఎగ్జంప్షన్ ఉంది. ఆ ఎగ్జంప్షన్ ఏంటి? 1,25,000 రూపాయల వరకు ప్రతి సంవత్సరం మీరు సంపాదించిన ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో దానిపైన మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. దానికి ఎగ్జంప్షన్ ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను డబ్బు ఇన్వెస్ట్మెంట్ పెట్టాను, నాకు ఒక 10 సంవత్సరాల్లో 13 లక్షల రూపాయల ప్రాఫిట్ వచ్చింది. ఓకే. ఆ 13 లక్షల రూపాయలు మీరు ఎగ్జంప్షన్ పొందొచ్చు, ఆల్మోస్ట్ 13 లక్షలు, 12.5 lakhs వరకు. ఎందుకంటే ఒక్క ఫినాన్షియల్ ఇయర్కి 1.25 lakh మీకు ఎగ్జంప్షన్ ఉంది. సో ఈ 1.25 lakh ఇంటూ 10 years 12.5 lakhs అవుతుంది. ఆ 12.5 lakhsకి మీరు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, ఎగ్జంప్షన్ ఉంటుంది. దానికన్నా ఎక్కువ ఏదైతే డబ్బు ఉంటుందో, సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్లో 13 lakh రూపీస్ ప్రాఫిట్ అంటే మిగిలిన 50,000 రూపీస్ పైన మనం ఎల్టీసీజీ కట్టాలి. కరెక్ట్. దట్ ఎల్టీసీజీ ఇస్ 12.5%. అందులోంచి 12.5, ఆ 50,000కి 12.5% కట్ అవుతుంది. లాస్ట్లీ నేను ఒకటి చెప్పాలి, ఇదేంటంటే మనం మన ఎక్స్పీరియన్స్ని మాట్లాడుకుంటున్నాం. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ సమ్ సెబీ రిజిస్టర్డ్ ఎక్స్పర్ట్స్.
మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, మనం ఏదైతే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తున్నామో ఆ ఎక్స్పీరియన్స్తో పాటు మీకు ఇది చెప్తున్నది. సో మీరు కనుక నా దగ్గర డబ్బు ఉంది, నేను రిటైర్మెంట్ గురించి ప్లాన్ చేస్తున్నాను, వేరే ఏదో గోల్ ఉంది అలా అన్నట్లయితే ఆ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అన్నది సెబీ రిజిస్టర్డ్ ఫినాన్షియల్ అడ్వైజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర మీరు ప్రాపర్ అడ్వైజ్ని తీసుకోండి. ఇది ఎడ్యుకేషనల్ పర్పస్కి మనం మీకు చెబుతున్నది. మీరు కూడా స్టడీ చేసి ఉంటారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవ్వచ్చు ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకునే ముందు ఒక అనాలిసిస్ గురించి. సో ఫైనల్ మీ రియల్ లైఫ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలంటే ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో అభిషేక్, నాకున్న డౌట్స్ అయితే నేను అన్ని అడిగేశాను. వాట్ ఎవర్ ద డౌట్స్ ఐ హ్యావ్, అంటే నేను రీసెంట్గా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను కాబట్టి దీస్ ఆర్ ద డౌట్స్, నాకున్న డౌట్స్ ఇవన్నీ. అండ్ నౌ అప్ టు వ్యూవర్స్, ఒకవేళ వాళ్ళకి ఏదైనా కొత్త డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ లెట్ us know ఇన్ కామెంట్ సెక్షన్. మీరు పెట్టే ప్రతి కామెంట్ని చదివి నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావచ్చు ఆర్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. సో తప్పకుండా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. విల్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.comకి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.